IPL 2025లో we will have a brand new champion. అది ఆర్సీబీయా, పంజాబ్ కింగ్సా, June 3 జరిగే మ్యాచ్ లో డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఆ ఫైనల్ కి వెళ్ళిన తీరు పంజాబ్ కింగ్స్ నిజంగానే మెచ్చుకోవాలి. ఎంఐని 5 టైమ్ ఛాంపియన్స్ ఎంఐని ఓడించారు. కన్విన్సింగ్ గా ఓడించారు అంటే కాదు, ఇట్ వాస్ క్లోజ్ కాంటెస్ట్. చాలా టైం పట్టింది, 19 ఓవర్ దాకా వెళ్ళింది. బట్ ఆఫ్ కోర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిలబడ్డాడు, అడ్డంగా నిలబడ్డాడు, ఒక పర్వతంలో నిలబడ్డాడు. తను గెలిపించాడు. తను అద్భుతమైన నాక్ ఆడాడు. 8 సిక్స్లు కొట్టాడు, 5 ఫోర్స్ కొట్టాడు, చితక్ కొట్టాడు, ఇరక్ కొట్టాడు. ఎలా కొట్టాడు దాని గురించి మాట్లాడుకుందాం. మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఎలిమినేటర్ గెలిచి ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2 వచ్చారు. క్వాలిఫైర్ 1 ఓడిపోయి పంజాబ్ కింగ్స్ క్వాలిఫైర్ 2 చేరుకున్నారు. అండ్ ప్రివ్యూలో మాట్లాడుకున్నాం, ఈవెన్లీ మ్యాచ్ సైడ్స్ పెద్దగా సెపరేట్ చేయడానికి ఏమీ లేదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు చూస్ ఎ సైడ్ అని. ఏ ప్లేయర్స్ పర్ఫార్మ్ చేస్తే ఇండివిజువల్ బ్యాటిల్స్ లో అప్పుడు ఆ టీం గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ ఇక్కడ డామినేట్ చేసేసాడు. ఈవెన్చువల్ గా జరిగిందేంటి ఈ మ్యాచ్ లో అంటే గనక, మొదట బ్యాటింగ్ చేశారు ముంబై ఇండియన్స్ బికాస్ పంజాబ్ కింగ్స్ గెలిచి బ్యాటింగ్ చేయమన్నారు. అఫ్ కోర్స్ టాస్ అయిపోయిన తర్వాత ఒక గంట 2 గంటల పాటు వర్షం పడుతూనే ఉంటుంది ఏకధాటిగా. సో మ్యాచ్ కొంచెం ఆలస్యమైంది. ఇన్ఫాక్ట్ మ్యాచ్ అయిపోయేసరికి అర్ధరాత్రి 2:30 అయిపోయింది. అప్పుడు అది ఫినిష్ చేసుకుని వెనక్కి వచ్చి 3:30కి దెయ్యంలాగా ఇప్పుడు చేస్తున్నాను నేను ఇది. మీకు అఫ్ కోర్స్ పొద్దున వచ్చేసరికి అంతా సెట్ అయిపోయింది, కంగారం లేదనమాట. కాకపోతే మ్యాచ్ డిలే అయిందని చెప్తున్నా వర్షం కారణంగా. బట్ అఫ్ కోర్స్ ఎంఐని ఫస్ట్ బ్యాటింగ్ చేయమని చెప్పారు. వాళ్ళ 20 ఓవర్స్లో 203 కొట్టారు. పెద్ద స్కోర్ అది. ఎందుకు పెద్ద స్కోర్ అంటే, 1 200కి పైగా సైకలాజికల్ అడ్వాంటేజ్. 2 ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ వాళ్ళు 200 కొట్టిన తర్వాత ఎప్పుడూ ఓడిపోయింది లేదు. 18 సార్లు డిఫెండ్ చేసుకున్నారు 200+ స్కోర్స్. కానీ 19వ ఈ 18కి సీజన్కి ఏదో లింక్ ఉందమ్మా. 203 చేజ్ చేశారు, విత్ అన్ ఓవర్ టు స్పేర్ ఫినిష్ చేశారు. అండ్ ఐ థింక్ మొత్తం హైలైట్ ఏంటంటే అఫ్ కోర్స్ శ్రేయస్ అయ్యర్. దట్స్ వెరీ గుడ్ పార్ట్నర్షిప్ విత్ నిహల్ వదేరా. ఒక 84 రన్ పార్ట్నర్షిప్ చూసాం. అండ్ ఓవరాల్ గా ఎంఐ దగ్గర ఆన్సర్స్ లేకుండా పోయింది. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు అఫ్ కోర్స్ ఎప్పుడన్నా సరే మీరు మా ఛానల్కి వచ్చి గతంలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ చూస్తుంటే, వీడియో నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఓ లైక్ కొట్టి పెట్టండి, బికాస్ లైక్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో ఎక్కువ మంది దగ్గరికి వెళ్తుంది. అండ్ అలా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాట్ బి ఎ బిగ్ బూస్ట్ ఫర్ us. జస్ట్ అ స్మాల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. అది యూ హ్యావ్ నో ఐడియా హౌ మచ్ ఇట్ హెల్ప్స్. ఆల్రైట్, సో జరిగింది మ్యాచ్లో ఏంటంటే, ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఇందాక అన్నట్టుగా 203 పరుగులు స్కోర్ చేశారు. రోహిత్ శర్మ త్వరగానే అవుట్ అయిపోయాడు. బట్ జానీ బేస్టో మరోసారి మంచి స్టార్ట్ అందించాడు. ఒక 38 రన్ నాక్ స్కోర్ చేశాడు. క్విక్ ఫైర్ నాక్, కొన్ని 6s కొన్ని 4s తను కూడా బాగానే ఆడాడు. దాంతో పాటుగా తిలక్ వర్మ కూడా ఒక 44 స్కోర్ చేశాడు. ఈ వాజ్ వెరీ అటాకింగ్. నంబర్ 3లో వచ్చాడు ఈ గేమ్ లో. అంటే ఎంఐ మారుస్తూ ఉన్నారు. నంబర్ 3 విల్ జాక్స్ కొన్నిసార్లు, సూర్య కొన్నిసార్లు, తిలక్ కొన్నిసార్లు ఇలా మార్చి పంపించారు. అండ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చి 16వ 15వ 25 కంటే ఎక్కువ స్కోర్ చేయడం. ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇండివిజువలీ కొంచెం డీకోడ్ చేసి మాట్లాడాలంటే, తిలక్ వర్మ అండ్ సూర్య మధ్యన మంచి పార్ట్నర్షిప్స్ చూసాం. బట్ బిఫోర్ దట్ అఫ్ కోర్స్ జానీ బేస్టో ఆ స్టార్ట్ అందించి వెళ్ళిపోయాడు. పెద్ద నాక్గా మార్చలేకపోయాడు. తను ఈ ప్రయాణం ఈ సంవత్సరం 2 మ్యాచ్లకు మాత్రమే ఫినిష్ అయిపోయింది. బికాస్ ఆబ్వియస్లీ మ్యాచ్ గెలవలేకపోయారు ముంబై ఇండియన్స్. బట్ he did decently well. రోహిత్ త్వరగా అవుట్ అయిపోవడం జరిగింది ఈ మ్యాచ్ లో. బట్ తిలక్ వర్మ అండ్ సూర్య మధ్యన పార్ట్నర్షిప్ చాలా బాగుండింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఆడుతున్నంత సేపు ఎంఐ చాలా పెద్ద స్కోర్ చేస్తారంటే అనిపించింది. చాలా ఈజీగా 4 6 కొడుతున్నారు ఇద్దరు కూడా. సూర్య కూడా కొంచెం నెమ్మదిగా స్టార్ట్ చేసినా కూడా స్వీప్స్ ఆడడం, తర్వాత లాఫ్ట్స్ ఆడడం, ఇవన్నీ కూడా చూసాం. సో దే వాజ్ వన్ పర్టికులర్ షాట్ చాలా బాగా ఆడాడు. అంటే ఒక ఓవర్ మొత్తం అంతా కూడా స్లోర్ బాల్స్ కి బీట్ అవుతూ, తర్వాత లాస్ట్ లో ఒక బాల్ దొరికితే దానికి అడ్జస్ట్ చేసుకున్నాడు. అంటే ముందుగానే గమనించి స్లో వస్తుందని హీ మూవ్డ్ అవుట్ సైడ్ ద లైన్ అండ్ దెన్ దాన్ని గట్టి కొడితే స్క్వేర్ లెగ్ నుంచి బౌండరీ వెళ్ళిపోయింది అనమాట. వెరీ గుడ్ షాట్ దట్ హీ ప్లేడ్. కాకపోతే జరిగింది ఏంటంటే, చహల్ తన ఆఖరి ఓవర్ వేస్తూ స్పెల్లో హీ గాట్ సూర్యకుమార్ యాదవ్ అవుట్. అక్కడ హార్దిక్ పాండ్యా వచ్చాడు. కాకపోతే తిలక్ వర్మ ఒక తప్పు చేశాడు. అది ఏంటంటే, సూర్య అవుట్ అయిన వెంటనే తను కాసేపు కనుక ఒక 2-3 ఓవర్స్ ఆడుంటే, ఒక సెట్ బ్యాటర్ ఉంటే పెద్ద స్కోర్ రావడం ఈజియర్. హార్దిక్ కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు డిసైడ్ చేసి ఉండొచ్చు. కానీ నెక్స్ట్ ఓవర్ హీ టుక్ ఎ ఛాన్స్, అవుట్ అయిపోయాడు. తిలక్ వర్మ 44 దగ్గర అవుట్ అయిపోయిన తర్వాత ఇద్దరు కొత్త బ్యాటర్స్. అండ్ దెన్ దే కేమ్ ఎ ప్యాసేజ్ ఆఫ్ ప్లే వేర్ ఒక 1-2 ఓవర్స్ పాటు రన్ సరిగ్గా రాలేదు. అది కాస్ట్ చేసిందా ఈవెన్చువల్ గా ఎంఐకి మ్యాచ్ అంటే? మేబీ నాట్ సో మచ్, బికాస్ దే కైండ్ ఆఫ్ మేడ్ ఇట్ అప్. మొమెంటమ్ షిఫ్ట్ జరుగుతుంటాయి కదా ఈ మ్యాచ్ లో, ప్రత్యేకించి ఈ ఇన్నింగ్స్ లో. దే వాజ్ వన్ పర్టికులర్ మూమెంట్ వేర్ ద మొమెంటమ్ షిఫ్టెడ్ ఇన్ టు ఎంఐస్ ఫేవర్ అగైన్. ఆ 12 balls ఎంతో ఎక్కువ రన్స్ రాలేదు. మంచి ఓవర్స్ వేస్తూ పోయారు పంజాబ్ కింగ్స్ బౌలర్స్. అండ్ హార్దిక్ పాండ్యా అండ్ నమన్ ధీర్ కొంచెం స్ట్రగుల్ అవుతాడు అనిపించింది. బట్ దే వాజ్ వన్ త్రో బై నిహల్ వదేరా, గట్టిగా ఇసిరేశాడు. అది 2 runs గా తీశారు. బట్ కాకపోతే ఓవర్ త్రోగా వెళ్ళి ఇంకొక 4 runs యాడ్ 6 runs గా మారింది. అక్కడి నుంచి కాస్త మొమెంటం షిఫ్ట్ అయిపోయింది. బికాస్ దాని తర్వాత నమన్ ధీర్
రెగ్యులర్ గా ఆడుతున్నట్టుగానే క్యామియో ఆడాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యామియో. ఇన్ఫాక్ట్ తను 18 balls లో 37 పరుగులు స్కోర్ చేశాడు. హీ హ్యాడ్ 7 fours ఇన్ దట్. క్రేజీ క్యామియో. దాని మూలానే 200 పైగా స్కోర్ చేయగలిగారు ముంబై ఇండియన్స్. సో అది వాళ్ళకి బాగా హెల్ప్ అయింది. ఆ 2 ఓవర్ల పాటు రన్స్ రాకపోయినా ఆ ఓవర్ త్రో నుంచి తర్వాత బౌండరీ స్కోర్ చేయడం, ఈ ప్రక్రియ మొదలై 203 స్కోర్ చేశారు. 203 MI వుడ్ హ్యావ్ బీన్ ప్లీజ్డ్ విత్ దట్. నాట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బట్ ప్లీజ్డ్ విత్ దట్. బికాస్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు 200 స్కోర్ చేసి డిఫెండ్ చేసుకోకుండా ఉన్న సందర్భాలే లేవు ఐపీఎల్లో. కామ్గా కాన్ఫిడెంట్ గా ఉంటారు. వాళ్ళకి తెలుసు దగ్గర 4 overs ఉన్నాయి బుమ్రావి, మిగతావి మేనేజ్ చేసుకుంటే సరిపోతుందని తెలుసు. సో అలా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ పూర్తయింది. నౌ కమ్స్ ది చేజ్ ఆఫ్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ ఎలా ఆడతారు దాని మీద డిపెండ్ అవుతుంది చాలా అనుకున్నాం. వాళ్ళు ఓపెనర్స్ నుంచి చాలా పెద్ద స్టార్ట్ ఏమి రాలేదు. బికాస్ ప్రప్ సిమ్రన్ త్వరగా అవుట్ అయిపోయాడు. అక్కడ జానీ బేర్స్టో, తిలక్ వర్మ మధ్యన ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. ఇక్కడ ప్రియాన్ షారియా అండ్ జాష్ ఇంగ్లిష్ మధ్యన ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. వెరీ క్రూషియల్ పార్ట్నర్షిప్. ప్రియాన్ షారియా తను 20 కొట్టి అవుట్ అయిపోయాడు అనుకోండి, కానీ జాష్ ఇంగ్లిష్ జస్ప్రీత్ బుమ్రా వేసిన మొదటి ఓవర్లో 20 runs కొట్టాడు. దిస్ ఇస్ టర్నింగ్ పాయింట్ నెంబర్ 2 ఇన్ ద గేమ్. ఫస్ట్ వన్ ఆ ఓవర్ త్రో, సెకండ్ ఇది పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్. 20 runs బుమ్రా ఓవర్ లో కొట్టేసిన తర్వాత, కౌంటర్ అటాక్ చేసిన తర్వాత కొంచెం ఎక్కడో కంగారు పడుంటారు ఎంఐ బౌలర్స్ అందరూ కూడా. ఏంటో మన బెస్ట్ బౌలర్ ని కొట్టేశాడు, ఇప్పుడు పరిస్థితి ఏంటి అని డౌట్ రావడం సహజం. అది జరిగింది. ఇంగ్లీష్ అది చేశాడు. ఆ కౌంటర్ అటాకింగ్ ఓవర్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత సరే వీళ్ళ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. ప్రియాన్ షారియా అవుట్ అయ్యాడు. దెన్ కేమ్ ఇన్ ఆఫ్ కోర్స్ శ్రేయస్ అయ్యర్ కి జాష్ ఇంగ్లీష్ కి మధ్య చిన్న పార్ట్నర్షిప్. తర్వాత ఇంగ్లీష్ అవుట్ అయ్యాడు. ఓ పుల్ ఆడుతూ తనకి నిక్ కూడా వినిపించలేదు. డిఆర్ఎస్ కోరుకున్నారు. ఈ వాజ్ గివెన్ అవుట్, కాట్ బిహైండ్, తను వెళ్ళిపోయాడు. దెన్ కేమ్ ఇన్ నేహల్ వదేరా, శ్రేయస్ అయ్యర్ కన్సిస్టెంట్ గా ఈ సీజన్ లో పార్ట్నర్షిప్స్ క్రియేట్ చేశారు పంజాబ్ కింగ్స్ కి. వెరీ 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 ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ నేహల్ వదేరాది. శ్రేయస్ అయ్యర్కి వస్తున్నా ఫైనల్ గా దాంతో ఫినిష్ చేస్తా. బట్ నేహల్ వదేరా కూడా 84 run పార్ట్నర్షిప్ లో ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. 48 runs స్కోర్ చేశాడు తను. హీ టుక్ ద బౌలర్స్ ఆన్. కొన్ని ఫుల్ టాసెస్ మిస్ చేశారు, ఇద్దరు చేశారు, నేహల్ వదేరా కూడా చేశాడు. కానీ రైట్ టైమ్స్ లో ఆ బౌండరీ స్కోర్ చేశారు. స్పెషల్లీ ట్రెంట్ బోల్ట్ వేసిన ఒక పర్టికులర్ బాల్ ఆల్మోస్ట్ యార్కర్, దాన్ని జస్ట్ బాటమ్ హ్యాండ్ వాడి ఎలా పంచ్ చేశాడో ఓవర్ కవర్స్, వెరీ స్పెషల్. చాలా ప్రత్యేకమైన ఎబిలిటీ ఉంటే తప్ప ఈ షాట్ ఆడలేనట్టుగా అనిపించింది. అటువంటి షాట్ ఆడాడు నేహల్ వదేరా. బట్ దట్ పార్ట్నర్షిప్ యాక్చువల్లీ బ్రాట్ పంజాబ్ కింగ్స్ బ్యాక్ ఇన్ టు ద గేమ్. తను అవుట్ అయ్యే సమయానికి, అశ్విని కుమార్ బౌలింగ్ లో అవుట్ అయ్యే సమయానికి చూస్తే కనుక ఈ ట్రై టు గో అగైన్ ఓవర్ ద టాప్, కొంచెం వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేయడం, స్లైస్ అయింది అండ్ ఈ గాట్ కాట్ ఇన్ ద కవర్స్. బట్ ద బాల్ వాస్ దేర్ టు బి హిట్. తను ఆ షాట్ ఆడి అవుట్ అవ్వడం, ఏం ట్రైల్ ఆడాడు అని అనిపించినా కూడా ద షాట్ వాజ్ ఆన్. దట్స్ వాట్ ఐ వుడ్ సే. తను అవుట్ అయిపోయాడు. తర్వాత మార్కస్ స్టాయినిస్ వచ్చాడు. బట్ పెద్దగా చేయాల్సిన పని ఏమీ లేదు, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ మొదలు పెట్టాడు. తగులుకున్నాడయ్యా శ్రేయస్ అయ్యర్. తన గురించి కాస్త మాట్లాడుకుందాం. వెరీ ఇంపార్టెంట్. బికాస్ యాజ్ ఎ క్యాప్టెన్ తను ఇప్పుడు చేసింది ఏంటంటే 3 వేరే ఫ్రాంచైజీస్ ని ఫైనల్స్ తీసుకొచ్చాడు. మొదట ఢిల్లీ క్యాపిటల్స్, తర్వాత కోల్కతా నైట్ రైడర్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్స్ ఓడిపోయారు, కోల్కతా నైట్ రైడర్స్ గెలిచారు లాస్ట్ సీజన్ లో. అండ్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ని కూడా ఫైనల్స్ తీసుకొచ్చాడు. ఇది ఏ క్యాప్టెన్ కూడా చేయలేదు, 3 డిఫరెంట్ ఫ్రాంచైజీస్ తీసుకురావడం. నౌ హీ కుడ్ బి ద ఫస్ట్ క్యాప్టెన్ టు విన్ 2 titles విత్ 2 డిఫరెంట్ ఫ్రాంచైజీస్. కేకేఆర్ తో జరిగింది, పంజాబ్ కింగ్స్ తో కూడా చేస్తే అది ఇట్ విల్ బి అ న్యూ ఫీట్. ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. సో యాజ్ ఎ క్యాప్టెన్ తన మీద ఎటువంటి క్వశ్చన్స్ వేయడానికి లేదు. భవిష్యత్తులో ఇండియాకి ఫార్మాట్ లో క్యాప్టెన్సీ చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఓడిఐ ఫార్మాట్ లో కూడా చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. బికాస్ ఆ ఇంటెంట్ చూపిస్తున్నాడు, ఆ అగ్రెషన్ చూపిస్తున్నాడు, చాలా కామ్ గా ఉన్నాడు, ఎక్కడా కూడా తన స్టెబిలిటీ కోల్పోవట్లేదు. దట్స్ ద బెస్ట్ వే టు పుట్ ఇట్. తను రన్ చేసినా కూడా అదే చూసాం. డ్యూరింగ్ బౌలింగ్ ఇన్నింగ్స్ ఆల్సో ఎక్కడ కూడా కోపం చూపించడు, ఫ్రస్ట్రేషన్ చూపించడు, చిరాకు పడ్డు, తిట్టడు, ఇవన్నీ ఏమి చేయడు. ఆ బాల్ అయిపోయిందా, సరే గతం నెక్స్ట్ బాల్ మీద ఫోకస్ చేద్దాం అన్నట్టు. ఈ లివ్స్ ఇన్ ద ప్రెసెంట్. ఆ బాల్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు, ఆ ఓవర్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు. దాట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ క్వాలిటీస్. అండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎలా అయితే he knew which bowlers to target, boss. I think that's the most important thing. ఓ పర్టికులర్ ఓవర్ లో రీస్ టాప్లీని he took him down for 3 sixes. ఓ ఫ్లిక్, తర్వాత లాంగ్ ఆన్ నుంచి ఒకటి, లాంగ్ ఆఫ్ నుంచి ఒకటి, 3 sixes కొట్టాడు. దాంతో ఆ మొమెంటం అగైన్ మళ్ళీ షిఫ్ట్ అయింది అనమాట. సో అది షిఫ్ట్ అయిన తర్వాత ఇంకేం చేయాలో అర్థం కాలేదు. బుమ్రాని తీసుకొచ్చారు. బుమ్రాని ఎక్కువ రిస్కులు తీసుకోలేదు. ఒక 7 runs ఎంతో స్కోర్ చేశారు. తర్వాత బోల్ట్ వచ్చాడు, మన నేహల్ వదేరా రన్స్ కొట్టేశాడు. దాని తర్వాత జస్ట్ కంటిన్యూడ్. అశ్విని కుమార్ వస్తే తనని కొట్టాడు. తర్వాత బుమ్రా వస్తే ఒక 4 వచ్చింది. సో యునో వాట్, ఆ మొమెంటం షిఫ్ట్ ఎప్పుడైతే జరిగిందో యూ న్యూ దట్ హీ వాజ్ ఇన్ కంట్రోల్. ఎందుకంటున్నానంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడా కూడా సెలబ్రేషన్ కూడా లేదు. మీరు అనుకోవచ్చు రేసు గుర్రం సినిమాలో శృతి హాసన్ వాళ్ళ ఫ్యామిలీ టైప్ ఏమన్నానా,
లోపల మాత్రమే కోవిడ్ డాన్స్ బయటికి ఏం చూపించట్లేదా అంటే తను పోస్ట్ మ్యాచ్ లో మాట్లాడుతూ చెప్పాడు దట్ నేను నా బ్రీదింగ్ పైన ఫోకస్ చేశాను. సిచ్యువేషన్ ఎంత టెన్స్ గా ఉంటే అంత కామ్గా ఉండగలిగిన వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారని నమ్ముతాను, అదే చేసే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. దీని ముందర మ్యాచ్ లో వి లాస్ట్ ద బ్యాటిల్ నాట్ ద వార్ అని చెప్పి ఇక్కడ అగైన్ మంచి ఇంపార్టెంట్ లెసన్ నేర్పించి వెళ్ళిపోతున్నాడు అందరికీ కూడా దట్ ప్రెజర్ సిచ్యువేషన్ లో కామ్ గా ఉండాలి, ఎక్కడ కూడా మన కోల్పోకూడదు, బ్రీదింగ్ మీద ఫోకస్ చేస్తే. ఏంటి బ్రీదింగ్ మీద ఫోకస్ చేయడం అంటే మీకు ఎప్పుడైనా టెన్షన్గా ఉంటే ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, మీరు మీ శ్వాస మీద మాత్రమే శ్రద్ధ పెట్టండి. గాలి లోపలికి పీల్చుకుంటుండో ఎంతవరకు వెళ్తుందో గాలి అది కాస్త ఫీల్ అవ్వండి అండ్ గాలి బయటికి వదలడం. ఇది కనుక ఒక నిమిషం చేశారనుకోండి మీకు మైండ్ ఎంత పరిగెడుతున్నా కూడా తిరిగి మళ్ళీ ఒక దగ్గరికి తీసుకురాగలుగుతారు. అదే మెడిటేషన్ విధంగా చెప్పాలంటే. మీరు మీ ఆలోచనల్ని ఒక దగ్గర తీసుకురాగలుగుతారు, మనసు అటు ఇటు పరిగెడుతుంటే దాన్ని ఒక దగ్గర తీసుకురాగలుగుతారు. ఆ ఆలోచనల్ని కనుక సైలెన్స్ చేయగలిగితే మీ పని అయిపోతుంది. సో మీరు మీ బ్రెత్ పైన ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో, ఊపిరి పీల్చుకోవడం, శ్వాస వదలడం, దానిపైన ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో ఈ నాయిస్ అంతా కూడా కట్అవుట్ చేయొచ్చు. అది చేశాడు, ఎక్స్ట్రాడినరీగా ఫినిష్ చేశాడు. అశ్విని కుమార్ 19th ఓవర్ అగైన్ టార్గెటెడ్ దాట్, దాంట్లో ఫినిష్ అయిపోయింది మ్యాచ్. అనుకున్నట్టుగానే 12 రన్లు ఇక్కడ, 8 రన్లు అక్కడ, బోల్ట్ వేసిన దాంట్లో 8 రన్లు, దాని ముందర ఓవర్లో 12 రన్లు సరిపోయింది. అక్కడ 20 రన్లు వచ్చేసాయి. లాస్ట్ ఓవర్స్ 22 కావాలి అండ్ లాస్ట్ ఓవర్ 19th ఓవర్లో కొట్టేశారు. ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ హార్దిక్ పాండ్యా నాట్ బౌలింగ్ ద 19th ఓవర్. సరే బోల్ట్ని, అశ్వినిని అండ్ బుమ్రాని రొటేట్ చేస్తుండడం అర్థమైంది. బట్ 19th ఓవర్ ఎస్పెషల్లీ 18th ఓవర్ వేసేసిన తర్వాత బుమ్రా 17 బోల్ట్ వేసిన తర్వాత మీకు 19th ఓవర్లో అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ వేస్తుంటే బాగుండేది. కానీ సమ్వేర్ ఐ థింక్ హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే జీటీతోనో ఏదో ఒక గేమ్లో మొత్తానికి నాట్ జీటీ సమ్ ఆఫ్ ద గేమ్ రన్స్ ఎక్కువ ఇచ్చేశాడు, అప్పటి నుంచి తను లాస్ట్ ఓవర్స్ వేయట్లేదు. కాన్ఫిడెన్స్ తన బౌలింగ్ పైన తగ్గిపోయినట్టుగా అనిపించింది. దట్స్ వేర్ ఐ థింక్ ఈ మిస్టర్ ట్రికౌట్ బికాస్ యంగ్స్టర్ పైన అంత రెస్పాన్సిబిలిటీ పెట్టడం కరెక్ట్ కాదేమో. బాగా వేశాడు, ఇక్కడ అశ్వనిని కూడా తప్పుపడడానికి లేదు. 19th ఓవర్ వేయడం చాలా కష్టం, సెట్ అయిన బ్యాటర్, అక్కడ లెంత్ కొంచెం అర ఇంచ్ అటు ఇటు అయిపోయినా కూడా బాల్ బౌండరీ అవతలకి వెళ్ళిపోతుంది. సో హార్దిక్ పాండ్యా 19th ఓవర్ వేసి ఉండాల్సింది. ఓడిపోయినా కూడా యాజ్ ఎ క్యాప్టెన్ హీ షుడ్ హావ్ స్టెప్డ్ అప్ అండ్ సెడ్ నేను వేస్తా కష్టమైన ఓవరు, నేను కొంచెం కుషన్ తీసుకొస్తాను, 15-16 రన్లు కనుక ఉంటే లాస్ట్ ఓవర్లో ఐ విల్ బ్యాక్ అశ్వని టు డూ ఇట్ అని తను వేసుంటే బాగుండేదేమో. రన్స్ ఇచ్చినా కూడా పర్లేదు, తను క్యాప్టెన్ కదా. ఫస్ట్ బాల్ 6 వెళ్ళిపోగానే హార్దిక్ పాండ్యా మొహంలో ఆ డిసప్పాయింట్మెంట్ చూశారు. రోహిత్ శర్మ బయట నుంచి తన మొహంలో కూడా ఆ డిసప్పాయింట్మెంట్ చూశారు. బేసికలీ అందరూ కూడా కుంగిపోయారు దాని తర్వాత బికాస్ యూ న్యూ ద గేమ్ వాస్ కైండ్ ఆఫ్ డన్ అండ్ డస్టెడ్. అక్కడ హార్దిక్ పాండ్యా డెఫినెట్లీ మిస్టర్ ట్రిక్, హీ షుడ్ హావ్ బౌల్డ్ ద 19th ఓవర్. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మీరేమనుకుంటే లెట్ మీ ఇన్ ద కమెంట్స్. బట్ ఐ థింక్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ శ్రేయస్ అయ్యర్ బికాస్ తను కామ్నెస్ కంపోజర్ చూపిస్తూ మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఆ 6లు కొట్టి ఒక్క మిస్ హిట్ లేదు భయ్యా, ఒక్క మిస్ హిట్ లేదు. అన్ని క్లీన్ కనెక్షన్స్, అన్ని కూడా బౌండరీస్కి వెళ్ళిపోయాయి. అలా మ్యాచ్ ఫినిష్ చేసి మిగతా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, తను మటుకు ద జాబ్స్ నాట్ డన్ యెట్ అని నమ్ముతున్నాడు. ఎప్పుడైపోతుంది పని? ఆ ట్రోఫీ గెలిచినప్పుడు అయిపోతుంటా. ఎస్ ఈ మూమెంట్ సెలబ్రేట్ చేస్తాం, డ్రెస్సింగ్ రూమ్ నా కొలీగ్స్తో పాటు సెలబ్రేట్ చేస్తాను ఫైనల్లోకి వెళ్ళడం, కాకపోతే పని ఇంకా పూర్తి అవ్వలేదు అన్న ఒక క్లారిటీ తన దగ్గర ఉంది. అది కూడా ఐ థింక్ అందరం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. దాన్ని కనుక మనం ఆచరణలో పెట్టగలిగితే మేబీ ఇట్ విల్ హెల్ప్ us టు అచీవ్ వాట్ ఎవర్ వి వాంట్ టు అచీవ్. సో గ్రేట్ పర్ఫార్మెన్స్ బై పంజాబ్ కింగ్స్, దే డిజర్వ్ టు బి ఇన్ ద ఫైనల్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఒక సరికొత్త ఛాంపియన్ చూస్తాం. అది 18th సీజన్లో తర్వాత అయినా ఆర్సీబీ అయినా 18th సీజన్లో పంజాబ్ కింగ్స్ అయినా విల్ సీ అ ఫ్రెష్ న్యూ ఐపీఎల్ ఛాంపియన్. ఐ బి థ్రిల్డ్ ఎవరు గెలిచినా సరే. ఆ మ్యాచ్ కి సంబంధించిన ప్రివ్యూ సెపరేట్ గా మాట్లాడుకుందాం. బట్ వీళ్ళిద్దరిని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇద్దరు వచ్చినందుకు. దే బిన్ ద బెస్ట్ టూ సైడ్స్. వెరీ వెల్ డన్ బై ఆర్సీబీ, వెరీ వెల్ డన్ బై పంజాబ్ కింగ్స్. యూ ఓన్లీ కెన్ కంఫర్ట్ ముంబై ఇండియన్స్ బికాజ్ వాళ్ళు ఈ సిచ్యువేషన్ దగ్గర వచ్చిన తర్వాత, మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత కూడా మ్యాచ్ ఓడిపోతే చూసారు. హార్దిక్ పాండ్యా అగైన్ దిస్ అనదర్ థింగ్ దట్ ఐఎమ్ నాట్, నాకు అర్థం కాలేదంటే జీటీకి క్యాప్టెన్సీ చేస్తున్నప్పుడు తను ఆ రెండో సీజన్లో 2023లో ఎప్పుడైతే సిఎస్కి గెలిచారో లాస్ట్ ఓవర్లో లాస్ట్ ఓవర్స్ 6-4 కొట్టి గెలిపించాడు జడేజా, ఆ రోజు కూడా తను వెళ్ళి బౌలర్ని కన్సోల్ చేశాడు, ఏం పర్లేదని చెప్పాడు. ఇక్కడేం జరిగిందంటే మ్యాచ్ అయిపోగానే మరి తన పైన తను ఎక్కువ ప్రెషర్ పెట్టేసుకున్నాడా? లాస్ట్ సీజన్ జరిగింది ఇంకా తన మైండ్లో ప్లే అవుతుందా? ఈ వాంటెడ్ టు డెస్పరేట్లీ విన్ దిస్ ఫర్ ఎంఐ. జరగలేదు, ఓడిపోయారన్నప్పుడు తను కుంగిపోయాడు, తను నేలకి కుప్పకూలిపోయాడు. మిగతా వాళ్ళు వచ్చి తనని కన్సోల్ చేస్తున్నారు. యాజ్ ఎ క్యాప్టెన్ సిచ్యువేషన్ కష్టంగా మారినప్పుడు యాజ్ ఎ లీడర్ మీరు నిలబడాలి మీ టీం కోసం. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. దట్స్ వాట్ వీవ్ సీన్ ఫ్రమ్ ప్లేయర్స్ లైక్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వీళ్ళందరి నుంచి మనం చూసింది ఏంటంటే టీము ఓడిపోయినప్పుడు, టీము బాధలో ఉన్నప్పుడు కెప్టెన్ అండగా నిలబడాలి, నేను ఉన్నానని చెప్పాలి. అశ్విని దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయలేదు, తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదని చెప్పాలి. అలాంటిది తను కుంగిపోయి వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఈస్ వెరీ డిసప్పాయింట్. బట్
దానికి వేరే సమయం ఉంటుంది, మీరు బయటికి వెళ్ళాక చేసుకోవచ్చు. మీరు గుర్తుంటే కనుక ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయినప్పుడు కూడా రోహిత్ శర్మ కంట్లో నీళ్ళు ఆగట్లేదు, దిగమింగుకొని అందరితో మాట్లాడి తర్వాత నెమ్మదిగా తను డ్రెస్సింగ్ లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, బట్ అక్కడ ఉన్నంత వరకు హీ కంట్రోల్డ్ హిమ్సెల్ఫ్ బికాస్ హీఈస్ ద లీడర్ దేర్, హీఈస్ ద కెప్టెన్ దేర్, తను పెద్ద దిక్కు. అలాంటిది ఇక్కడ కుంగిపోయాడు తను కాస్త, ఎక్కడో ఆ ప్రెషర్ ఎక్కువ తనపై తను పెట్టేసుకున్నాడేమో అనిపించింది. ఆ ప్రెషర్లోనే మరి ఆ 19th ఓవర్ వేయకపోవడం కూడా ఒక కారణం అన్నట్టుగా అనిపించింది. బట్ అన్ఫార్చునేట్ ముంబై ఇండియన్స్, యూ డిడ్ రిలీ వెల్, బాగా గెలిచారు, మధ్యలో కొన్ని మ్యాచెస్ వచ్చారు ఇక్కడ దాకా. ఎవరెవరైతే ఫిక్సింగ్ గట్రా అని సొల్లు వాగుతూ ఉంటారో క్షమించాలి ఫర్ మై లాంగ్వేజ్, బట్ వాళ్ళకి ఇప్పటికన్నా అర్థం కావాలి దట్ ఫిక్సింగే చేయాలనుకుంటే ఇక్కడ కూడా చేసి వాళ్ళే కప్పు గెలిచుండేవాళ్ళు. దట్స్ నాట్ హౌ స్పోర్ట్ వర్క్స్. సో మీరు అర్థం చేసుకుంటే సరే, మేము అర్థం చేసుకోలేము, మేము ఇంతే, మాకు మిడిమిడి జ్ఞానమే ఉంది అనుకుంటే అది మీరు ఇష్టం, అది ఎవరేం చేయలేరు దానికి. బట్ ఎనీ విచ్ వేస్ కంగ్రాచులేషన్స్ టు పంజాబ్ కింగ్స్, కంగ్రాట్స్ టు ఆర్సీబీ. ఫైనల్ వాళ్ళ గురించి, వాళ్ళ ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం వేరేగా, బట్ ఇక్కడ వెరీ వెల్ డన్ శ్రేయస్ అయ్యర్, చాలా నేర్చుకున్నది నాక్ నుంచి, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హెమ్. I'll see you in the next video. Like the video, share it with your friends, comment చేయండి, and subscribe to Stump Tales. Adios, amigos.